హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చిట్కా ఏంటనుకుంటున్నారా? జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలంటే ఈ పేస్ట్ చేసుకోండి. ఇలా తయారు చేసుకుందరు. కానీ ఏమేం కావాలో చెప్తాను చూడండి. మందార పూలు, ఎర్ర మందార ఒంటరాకి తీసుకోండి. తర్వాత ఇదిగోండి కలబంద, తమలపాకులు, కరివేపాకు, మందార ఆకులు, శంకుపూలు. చూడండి, శంకుపూలు చాలా మంచిది, ఎవరికి తెలియదు, మేము ఇలాగ ట్రై చేస్తాము. చూడండి, ఇది శంకుపూలు. ఇదిగోండి బీట్రూట్, మనం ఇప్పుడు ఉపయోగిస్తాం కదా, అవి మళ్ళీ చెక్కు తీసుకున్నప్పుడు ఉన్నాయి, వేస్ట్గా పడేయకుండా ఇలా తయారు చేసుకోండి. నిమ్మరసం కానీ బత్తాకాయది కానీ ఏదైనా ఒక చెక్క తీసుకోండి, మొత్తం కలిపి మిక్సీ జార్లో వేసుకోండి. ఇదంతా పేస్ట్ చేసుకుని ఒక గంట సేపు తలకి పేస్ట్ అప్లై చేసి గంట తర్వాత స్నానం చేయండి. జుట్టు ఎంత పొడవుగా ఒత్తుగా వస్తే మీరే చూడండి. వారానికి 4 సార్లు అలా చేస్తే జుట్టు ఎలా వచ్చిందో చూపించండి. అదిగో చూడండి, జుట్టు రాలటం తగ్గిద్ది, పొడవుగా పెరిగిద్ది, ఒత్తుగా లావుగా వచ్చింది. మీ ఇష్టం వచ్చిన షాంపూతో తలస్నానం చేయండి. శంకుపూలు, తర్వాత మందార ఆకులు, తమలపాకులు, కలబంద ముక్కలు, ఇవి కూడా ముక్కలు వేసుకోలేసి తోలుతో. చాలా మంచిదండి. తోలుతోనే వేసేసుకోండి. నిమ్మకాయ అయినా సరే, చెక్కలు కోసటం ముక్కలు ముక్కలుగా మిక్సీ జార్లో నలిగిపోతాయి కదా, అలా వేసేసుకోండి. నేనైతే ఒక కాయ తీసుకున్నాను, మీ జుట్టుని బట్టి వేసుకోండి. ఇవన్నీ కంపల్సరీగా వేసుకోండి. జుట్టు రాలటం శాంతం తగ్గిపోయిద్ది, తెల్ల జుట్టు కూడా రాదు. ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూద్దాం. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయ్యింది. అలా గెట్టర్స్గా వచ్చింది, అట్లా చేసుకోండి. తలకు పెట్టుకునేటప్పుడు కారకుండా ఉంటుంది, మరీ నీళ్ళలో చేయకూడదు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇలాంటి పేస్ట్ ఇప్పుడు మనం తలకి అప్లై చేస్తున్నాము. కొంచెం కొంచెంగా రాసుకోవాలి తలకి. కొంచెంగా తీసుకొని కాయలకి మొదలు కుదులు కంటేలాగా రాసుకోవాలి. బీట్రూట్ బాగా పనిచేస్తుందండి.